కలిసి 200 రూపాయలు చేశారు. నేను వస్తానే 14లో ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేసారి 200 రూపాయలు 1000 చేశా, 1000 రూపాయలు 2000 చేశా. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. అంచెల వారీగా పెంచాడంట. ఎంత పెంచావు? 2000 నుంచి 5 ఏళ్లలో 3000 పెంచి 250 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గరని మొదటి తారీఖున అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. అంతేకాదు మళ్ళీ ఆలోచిస్తున్నా, పింఛన్లు ఎంత పెంచాలనో పెంచే బాధ్యత కూడా మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నాకు అనిపించేది, ఒక పక్క పింఛన్ ఇచ్చి అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే పూటకు భోజనం, 3 పూట్ల భోంచేసే 15 రూపాయలు, నెలంతా భోంచేసే 450 రూపాయలు. నేను ఆ రోజు పింఛన్ ఇచ్చింది మీకు 2000 రూపాయలు. అంటే 1550 రూపాయలు మీకు అదనంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖర్చుల కోసం. అందుకనే ఇంకోటి కూడా చెప్తున్నా మీ అందరికీ, ఈ పింఛన్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా బయట పోతే 3 నెలల్లో ఎప్పుడొచ్చినా పాత బకాయిలు కూడా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పెక్క పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు 2 సెంట్లు భూమి ఇచ్చాం ఇంటి జాగా కోసం. వీళ్ళు ఇచ్చేది 1 సెంట్ అంట. సెంట్లో ఏం చాలుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, అందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టే బాధ్యత, మీకు ఇండ్లకు ఖర్చు పెట్టే బాధ్యత నాది. ఇల్లు ఒక ఆస్తి, ఆ ఆస్తి మీ హక్కు. అందుకే టిట్కో ఇండ్లు కట్టించాను. ఆ టిట్కో ఇండ్లకు కలర్లు కొట్టుకున్నారు కానీ రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు కానీ ఇండ్లు మాత్రం ఇవ్వాలా? ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఆ ఇండ్లు పూర్తి చేస్తా, మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క నిన్న మొన్న చెప్తున్నాడు, నేను 175 గెలుస్తానని. వై నాట్ 75 175 అంటున్నా. నేను అంటున్నా, వై నాట్ పులివెందల? పులివెందల కూడా మనమే గెలవాలి, అవసరమా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు మీరు చూస్తే అభ్యర్థులు దొరకడంలా. ఈ మధ్య సిద్ధం అన్నాడు, కానీ సిద్ధం అన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు. 115 గెలుస్తా అన్నాడు. బదిలీలు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి బదిలీ, దానికి సిద్ధం. అయితే 6 లిస్టులు ఇచ్చాడు, 85 మందిని మార్చాడు. కొంతమంది ఈయన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను చెత్తబుట్లో బారేశారు. నువ్వెవడు మాకు ఆదేశాలు ఇవ్వడానికి, నీ ఆదేశాలు పట్టించుకోమని. కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది పారిపోయారు. మళ్ళీ మీరు చూస్తే మొదటి లిస్టులో ఇచ్చిన వాళ్ళకి 2వ లిస్టులో మార్చాడు, 2వ లిస్టులో ఇచ్చిన వారికి 3వ లిస్టులో మార్చేశాడు. అంటే ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, తర్వాత అగైన్ ట్రాన్స్ఫర్లు, అన్ని పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ రాజకీయం అంటే ఏబిసిడీలు ఓనమాలు తెలియని పిచ్చి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాజకీయం ఒక పవిత్రం అవునా కాదా? ప్రజలకు సేవ చేసేది రాజకీయం అవునా కాదా? మీ భవిష్యత్తుకు కృషి చేసేది రాజకీయం అవునా కాదా? కానీ మిమ్మల్ని అంధకారంలో పెట్టేది రాజకీయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు, అతను సందిగ్ధంలో ఉన్నాడు.
ప్రజల్ని సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు, బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం. పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది. ఆ రాయి ఆయనైనా కొట్టుకుంటాడు, నిన్న కొడతాడు, నన్నైనా కొడతాడు. అదే జరుగుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆయన అంటున్నాడు, ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని. తనకెవరూ లేరంటున్నాడు, పేపర్లే లేవంటున్నాడు, ఛానలే లేదంటున్నాడు. నీ అవినీతి పుత్రికే కదా సాక్షి పేపరు, నీ అవినీతి పుత్రికే కదా సాక్షి ఛానల్. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఒకే ఒక మాట, కలియుగ భస్మాసురుడు ఈ జగన్, ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత. అదే మీకు వజ్రాయుధం, మీకుండే ఓటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని